భూ సమస్యలపై ప్రజలు నిర్భయంగా రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు చేసుకోవచ్చని కూటమి ప్రభుత్వం తప్పక పరిష్కారం చూపిస్తుందని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. సీతమ్మధారలోని సింధూర ఫంక్షన్ హాల్లో ఉత్తర నియోజకవర్గం కూటమి వార్డు కార్పొరేటర్లు అర్బన్ ఎంఆర్ఓ రమేష్ ఆయన సిబ్బందితో కలిసి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచక పాలనలో ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపటమే రెవెన్యూ సదస్సుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. భూ సమస్యలపై ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేని శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న కార్యక్రమాలు రెవెన్యూ సదస్సులు ప్రతి చోట కూడా పెట్టాలి. ప్రజలకి ఏదైతే వాళ్ళు భూముల మీద ఇబ్బంది పడుతున్నారో అంతకుముందు 22A పెట్టిన వలన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈరోజు సీతమ్మధారలో నార్త్ ఎక్స్టెన్షన్ లేఅవుట్లో ఎంఆర్ఓ గారు, తర్వాత టీడీపీ నాయకులు నజీర్ గారు, అట్లాగే ఉషా కిరణ్ గారు, ఇంకా మిగిలిన లోకల్ నాయకులు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటం జరిగింది. కొంతమంది ఏదైతే సర్వే నెంబర్ 7లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగిందో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము అదేమో సర్వే నెంబర్ 275 ఏదైతే సింహాచల దేవస్థానం భూముల కింద ఉంది. సో వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ అయిపోయింది, కోర్టులకు వెళ్ళారు, కోర్టులో కూడా వీరే గెలుచుకున్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ ఏదైనా బిల్డింగ్స్ కట్టుకునే దానికి కూడా అవకాశం లేదు అని చెప్పి వారు బాధపడటం జరిగింది. వారు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని కూడా సింహాచల దేవస్థానం భూముల్లో ఉన్న ఉద్దేశంతో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం లేదు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మళ్ళీ రెవెన్యూ మంత్రిని అట్లాగే ఎండోమెంట్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి వారికి కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాం. ముఖ్యంగా 22A ఏదైతే యుఎల్సి ల్యాండ్స్ ఉన్నాయో ఆ యుఎల్సి ల్యాండ్స్లో కూడా దాని వలన ఇబ్బంది పడుతున్నారు. కొత్త జీవో ఒకటి జీవో నెంబర్ 84 ప్రస్తుతం ఉన్న జీవో, దానికి తర్వాత ఇంకా జీవో ఏమీ రాలేదు. అది 2023లో వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకొక జీవో తీసుకుని వచ్చి ప్రజలకి వాళ్ళకి రెగ్యులరైజ్ చేసుకునే దానికి సులభతరంగా ఉండేటట్టు ఆ జీవోని కూడా తొందరలో రిలీజ్ చేసేటానికి పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఎంఆర్ఓ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తూ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తదుపరి ఇచ్చే అధికారిక ఉత్తర్వుల మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రెవెన్యూ సభలో 6/12/2024 నుంచి 8/1/2025 వరకు నిర్ణయించుకున్న దాని ప్రకారం మేము ఎక్కడ రెవెన్యూ సభలు పెడుతూనే ఉన్నామో ఇప్పటికి 5 రెవెన్యూ సభలు పెట్టడం జరిగింది సీతమ్మధార మండలంలో. ఇది ఆఖరి సభగా ఈ సింధూర ఫంక్షన్ హాల్లో కూటమి వాళ్ళ కార్పొరేటర్ల సహకారంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రెవెన్యూ సభలు ఎందుకంటే వాళ్ళకున్న భూతగాదాలు, భూముల్లో ఉన్న లోపాలు, వాళ్ళకి ఉన్న 22A ఒకటి, యుఎల్సి ఒకటి, మెయిన్ ఈ గ్యాప్ ఏరియా, వీటికి గ్యాప్ ఏరియాలో కొంతమంది సర్వే నెంబర్ లేవు. అలాగే ప్రభుత్వ భూమికి రెగ్యులైజేషన్ అని ఈ రకంగా వచ్చే అప్లికేషన్స్ అన్ని వాళ్ళు బాధలు వినడానికి ఈరోజు ఈ సభ పెట్టడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి మన కార్పొరేటర్స్, కన్సర్న్ కార్పొరేటర్స్, కూటమి గవర్నమెంట్ కార్పొరేటర్స్ అందరూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మనది వచ్చే గ్రామస్తులు వారి యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి 100కు 100% కూడా దాన్ని క్లియర్ చేయడానికే మేము ఇస్తాము. ఈ వచ్చిన అప్లికేషన్స్ 33 రోజుల్లో క్లియర్ చేయడానికి మాకు నిర్దేశించబడినది. 33 రోజుల్లో వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి అక్కడ ఏమున్నది, వాళ్ళ ఏం బాధ ఉన్నదని మేము తెలుసుకొని దాన్ని 33 రోజుల్లో వారికి మేము డిస్పోజ్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ వార్డులో ఎక్కువగా 22A డినోటిఫికేషన్ ఉన్నది, రెగ్యులైజేషన్ ఎక్కువ ఉన్నది.
ఇవి పరిష్కరించడానికే ఈ గ్రామ సభ జరుగుతున్నది. ఇప్పుడు గడ్డ ప్రాంతంలో మీరు గ్యాప్ ఏరియా ఇస్తున్నారు.